ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన కర్మలు చేసేవారిని. నా కర్మలు, నా ప్రతి పని ప్రతి ఒక్కరికి నిదర్శనంగా ఉంటుంది. శ్రేష్టమైన కర్మలు చేయించే నా తండ్రి శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారి సన్ముఖంలో నేను ఆత్మ ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 15/2/2025. 15/2/2025. आज का हेडिंग मीठे बच्चे, बाप तुम्हें दैवी धर्म और श्रेष्ठ कर्म सिखलाते हैं, इसलिए तुमसे कोई भी असुरी कर्म नहीं होना ही। बुद्धि बहुत शुद्ध चाहिए। भगवान हमको कौन सा धर्म सिखलाते हैं? दैवी धर्म। इसलिए मैं आत्मा सदा शुद्ध काम करना है. మధురమైన పిల్లలు, భగవంతుడు ఒక తండ్రి రూపంలో దివ్యమైన ధర్మం, శ్రేష్టమైన పనులు నేర్పిస్తున్నారు. సో నేను ఆత్మ ఎలాంటి అసురీ పనులు అనేవి చేయకూడదు. నేను ఎంతో శుద్ధంగా ఉండాలి. నా బుద్ధిని ఎంతో శుద్ధంగా పెట్టుకోవాలి. నా బుద్ధి ద్వారా నా పనులు డిసైడ్ అవుతాయి. నా బుద్ధి ఎలా ఉంటే నేను చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. సో ఈరోజు భగవంతుడు అందుకే ఫస్ట్ మీ బుద్ధిని శుద్ధంగా పెట్టుకోండి, మీ పనులు ఆటోమేటిక్ గా శ్రేష్టంగా మరియు దివ్యంగా ఉంటాయి అని చెప్పారు. ప్రశ్న, देह देह अभिमान में आने से पहला पाप कौन सा होता है? अगर देह अभिमान है तो बाबा की याद के बजाय देहदारियों की याद आएगा, कुदृष्टि होता जाएगा, खराब ख्यालात आएगा। यह बहुत बड़ा पाप है, समझना चाहिए। माया वार कर रहा है, फैरान सावधान हो जाना चाहिए. మనం కానీ దేహాభిమానం, బాడీ కాన్షియస్ లోకి వచ్చామంటే భగవంతుని స్మృతి చేయడానికి బదులు దేహదారులను స్మృతి చేస్తాం. మన దృష్టి కూడా చెడు దృష్టిగా అయిపోతుంది. మన ఆలోచనలు కూడా అశుద్ధమైన ఆలోచనలు అయిపోతాయి. సో నా దృష్టి చెడుగా ఉండి, నా ఆలోచనలు అశుద్ధంగా ఉండి, నా పనులు వికారీ పనులుగా ఉంటే సో నాకు నేను ఎంతో పాపం చేసుకున్నట్టు కదా. మాయ అలాంటి వారిపైన యుద్ధం కూడా చేస్తుంది. అందుకని బాబా ఏం చెప్తున్నారు? సావధాన్. మీకు మీరు ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు మనకి అటెన్షన్ ఇప్పించరు. మన పైన మనమే అటెన్షన్ అనేది జోడించాలి. ఇదే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. మీరు యాక్చువల్లీ ఎక్కడి నుంచో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, నేను ఆత్మ నిర్వాణ ధామం నుంచి వచ్చాను. దాన్ని శాంతి ధామం అనొచ్చు, మూల వతనం అనొచ్చు, ఆత్మ నివసించే స్థానం అనొచ్చు.
పరమాత్మ నివసించే స్థానం అనొచ్చు. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను పాత్రను చేయడానికి. ఇది అదే గీత జ్ఞానం. గీత యొక్క పాత్ర కూడా నడుస్తూ ఉంటుంది. పరమాత్మ తండ్రి మనల్ని చదివిస్తున్నారు. భగవంతుడు ఒకరే, భగవానువాచ ఒక్కటే, వారే శాంతి సాగరుడు. వారు ఉండేది ఆ శాంతి ధామంలో. మనం కూడా ఆత్మ శాంతి ధామం నుంచి వచ్చాం. ఈ పుణ్య ఆత్మల ప్రపంచంలోకి రావాలి అంటే నేను ఫస్ట్ అంత ప్యూర్ గా అవ్వాలి కదా. నేను ఆత్మ 84 జన్మల చక్రం నుంచి ఈ రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. 84 జన్మలు తీసుకొని నేనెంత తమో ప్రధానంగా అయిపోయాను. ఇప్పుడు నన్ను సతో ప్రధానంగా తయారు చేయడానికి వచ్చారు. పేర్లైతే చాలా ఉన్నాయి. పాత ప్రపంచం, కొత్త ప్రపంచం, తమో ప్రధానం, సతో ప్రధానం, పేర్లు చాలా ఉన్నాయి. కానీ ప్రపంచం ఇదే ప్రపంచం కొత్త నుంచి పాతగా, పాత నుంచి కొత్తగా అవుతుంది. మరి మొత్తం సృష్టి యొక్క ఆయువు ఎంత అంటే ఎవ్వరికీ తెలియదు. సో కేవలం నిరాకారుడైన పరమాత్మ మనకి ఒక జ్ఞానం వినిపిస్తున్నారు. ఏ జ్ఞానం వినిపిస్తున్నారు? మొత్తం సృష్టి చక్రం 5000 సంవత్సరాలు స్వయం పరమాత్మ వచ్చారు మనల్ని ఒక సతో ప్రధాన ఆత్మగా చేయడానికి. నేను నా తండ్రిని స్మృతి చేసినట్టయితే ఎవరు నా తండ్రి? పతిత పావనుడు. పిలిచారు కదా, ఓ పతిత పావన రండి, ఓ దయాసాగరుడా రండి, ఓ క్షమాసాగరుడా రండి అని పిలిచారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, శ్రీకృష్ణుడు దేహధారి, పరమాత్మకి దేహం లేదు, వారొక నిరాకారుడు, శరీరం లేదు. ఇది మనం పక్కాగా అర్థం చేసుకోవాలి. గడియ గడియ ప్రతి క్షణం నేనొక ఆత్మ అనే నిశ్చయం ఉండాలి. నేను ఆత్మ, ఈ దేహంలో ఉంటూ ఈ దేహం ద్వారా పని చేయిస్తున్నాను. నేను ఆత్మ. ఒకప్పుడు సద్గతిలో ఉండేవారిని ఇప్పుడు దుర్గతిలోకి వచ్చాను. నేను ఆత్మ. ఒకప్పుడు రావణుడి మార్గం పైన నడిచాను, అంటే నెగిటివిటీ మార్గం పైన నడిచాను. ఇప్పుడు పరమాత్మ యొక్క శ్రీమతం పైన నడుస్తున్నాను. ఇది ఒక గీతా పాఠశాల, అంటే సత్యమైన గీతను వినిపించే పాఠశాల. ఇక్కడ లక్ష్యం ఏంటి? లక్ష్మీ నారాయణుడంతా శ్రేష్టంగా దివ్యంగా అవ్వడం. అందుకే దీన్ని ఏమంటారు? రాజయోగం చదువు అంటారు. రాజ్ యోగా, రాజాగా అయ్యే అంత శ్రేష్టమైన స్థితి కలవారం మనము. ఇప్పుడు కల్పం యొక్క ఆయుష్ గురించి ఎవరికీ తెలియదు, పరమాత్మ గురించి ఎవరికీ తెలియదు. ముఖ్యమైన ధర్మాలు 4. ఈ దైవీ ధర్మం భ్రష్టులుగా, దైవీ కర్మ భ్రష్టులుగా అయిపోయారు. కావునే స్వయం పైన అటెన్షన్, ఎంతో శ్రద్ధ పెట్టాలి. ఏం శ్రద్ధ పెట్టాలి? నా ద్వారా ఎలాంటి అసురీ కర్మ అయితే జరగలేదు కదా, మాయ కారణంగా ఎటువంటి చెడు ఆలోచన నా ఈ బుద్ధిలోకి రావటం లేదు కదా, మాయ కారణంగా ఎలాంటి నెగిటివిటీ నా బుద్ధిలో నన్ను డిస్టర్బ్ చేయట్లేదు కదా, బుద్ధిలో ఎంటర్ అవ్వట్లేదు కదా. నాకు నేను అప్రమత్తం, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నేను చెడు ఆలోచించటం లేదు కదా, చెడు మాట్లాడటం లేదు కదా, చెడు పనులు చేయట్లేదు కదా, వంకర ఆలోచనలు లేవు కదా. ఈ విధంగా మన ఈ బుద్ధిని ఎంతో శుద్ధంగా చేసుకోవాలి. పరిహాసం ఆడటం మొదలైనవి కూడా చేయకూడదు. మేము సరదాగా అలా అన్నాము అని అనడం కాదు, అది కూడా నష్టదాయకం అవుతుంది. పరిహాసంలో కూడా
వికారాల వాయువు ఉండే విధంగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసు, వివస్త్రంగా ఉండే సన్యాసులు కూడా ఉంటారు. వారి ఆలోచనలు వికారాల వైపు వెళ్ళను కూడా వెళ్ళవు. వారు ఉండడం కూడా చాలా వేరుగా ఉంటారు. వారి కర్మేంద్రియాలు కూడా ఎప్పుడు చంచలత్వం అవ్వవు. హిమాలయాస్ లో చూస్తూ ఉంటాం కదా, కర్మేంద్రియాలు చంచలత్వం అవ్వవు, వికారి మార్గంలో నడవరు. సో మీకు మీరు స్వయాన్ని పరీక్షించుకోండి. నేను ఎలా నడుస్తున్నాను? నాలో ఎలాంటి రకమైన నెగిటివిటీ అనే రోగం లేదు కదా? నా ఓన్ సెన్స్ ఆర్గాన్స్ చంచలత్వం అవ్వట్లేదు కదా? నాలో ఎంతటి మెడిటేషన్ శక్తి ఉంది, యోగ బలం ఉంది మన రోగాన్ని మన రోగాన్ని క్లియర్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఆహారం జీర్ణం అవ్వట్లేదన్నట్లుగా వెంటనే ఏం చేస్తారు? మెడిసిన్ తీసుకుంటారు. సో అలాగే నేను కూడా నా బుద్ధిని చాలా క్లియర్ గా పెట్టుకోవాలి. బుద్ధిని ఫస్ట్ రిఫైన్ చేసేసేయాలి, ఏది అవసరం ఏది అవసరం లేదు అని. దీని మీద చాలా ధ్యాస ఉంచినట్లయితే నేను ఆత్మ నా లైఫ్ ని బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దుకోగలను. సో నాలో అంతటి యోగ శక్తి ఉందా అనేది స్వయం చెక్ చేసుకోవాలి. స్వయం పరమాత్మ మన కోసం పరిస్థాన్ స్వర్గాన్ని స్థాపన చేయడానికి వచ్చారంటే నాలో అంతటి అర్హత ఉండాలి కదా? ధారణ, కభీ భీ ऐसी हंसी मजाक नहीं करना जिससे विकारों की वायु हो। अपने को बहुत सावधान रखना है, मुख से कटु वचन नहीं निकलना। आत्म अभिमानी बनने की बहुत बहुत प्रैक्टिस करना, सबसे प्यार से चलना, कुदृष्टि नहीं रखना। कुदृष्टि जाए तो अपने आप को आप पे ही सजा देना है. బాబా ఏం చెప్తున్నారు? పొరపాటున కూడా అరే ఐ వాజ్ జోకింగ్ అని అంటాం, నేను జస్ట్ ఒక హాస్యాన్ని చెప్తున్నాను అని అంటాం, ఐ వాజ్ జస్ట్ కిడింగ్ అని అంటాం. బాబా ఏం చెప్తున్నారు? వాటిలో కూడా నెగిటివిటీ యొక్క వైబ్రేషన్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. నోటి ద్వారా కఠినమైన మాటలను మాట్లాడకండి, వాటిని రానీకండి. సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉండటానికి ట్రై చేయండి. సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉండడానికి చాలా ప్రాక్టీస్ కూడా చేయండి. అందరితో చాలా ప్రేమగా నడుచుకోండి. చెడు దృష్టిని పెట్టకండి. చెడు దృష్టి కనుక నా దృష్టి కనుక వెళ్ళింది అంటే నాకు నేను ఎంతో శిక్షలు తీసుకున్నట్టు. वरदान, निरंतर याद और सेवा की बैलेंस से बचपन के नाज नखरे समाप्त करने वाले వానప్రస్థి భవ. నిరంతరమైన స్మృతి మరియు సేవ బ్యాలెన్స్ ద్వారా చిన్న 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 చిన్ననాటి ఏవైతే ఒక యాక్టివిటీస్ ఉంటాయి కదా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించకుండా చిన్న చిన్న విషయాల్లో మన అమూల్యమైన సమయాన్ని పోగొట్టేసుకుంటాం. చిన్న పిల్లల ఆటలు ఆడుతూ ఉంటాం, అది మీకు శోభించదు. భగవంతుడు ఏం చెప్తున్నారు? ఇంకా ఎంతవరకు చిన్న పిల్లల్లాగా ఉంటారు? మీరిప్పుడు వాని నుండి అతీతంగా వెళ్ళే వానప్రస్థ సమయం ఇది. మీరు ప్రతి కార్యంలో భగవంతుడి స్మృతి, భగవంతుడి సేవ చేయాలి. పరమాత్మ స్మృతిలోనే ఉండాలి, స్మృతిలోనే మాట్లాడాలి, స్మృతిలోనే తినాలి, స్మృతిలోనే మన డేని గడపాలి. ఈ విధంగా చేస్తే ఎలాంటి రకమైన పనిష్మెంట్స్ మనం తీసుకోము. ఓకే, స్లోగన్, सर्व प्राप्तियों से संपन्न आत्मा की निशानी है संतुष्टता. संतुष्ट रहो, संतुष्ट करो.
నేను సంపన్నంగా ఉన్నానా అంటే సాటిస్ఫాక్షన్. నేను ఎంత సాటిస్ఫైడ్గా ఉంటున్నాను, ఇతరుల్ని ఎంత సాటిస్ఫై చేస్తున్నాను అనేది నా ఫుల్ఫిల్మెంట్ కి నిదర్శనం. సో ఈ రోజు మన యొక్క హోంవర్క్, అప్నే ఊపర్ అటెన్షన్ రఖనా హే. మన పైన మనం అటెన్షన్ పెట్టుకుందాం. నా బుద్ధి ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా వ్యవహారం ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా బిహేవియర్ ఎలా ఉంది, నేను నడిచే మార్గం ఎలా ఉంది. లెట్స్ పే అటెన్షన్ ఆన్ ourselves. ఓకే, చల్, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, శుద్ధమైన వారిని, శక్తివంతుడను, పరోపకారిని. నేను ఆత్మ శక్తిశాలి స్థితిలో ఉంటాను. నేను ఆత్మ సంగమ యుగ నివాసిని. సదా పరమాత్మతో బుద్ధి యోగాన్ని జోడిస్తాను. నేను ఆత్మ నిరంతర సేవాదారిని. నేను ఆత్మ సతో ప్రధాన స్వరూపుడను. ఈ క్షణం ఆత్మనైన నేను శ్రేష్టాతి శ్రేష్టమైన జీవితాన్ని గడుపుతాను. నేను ఆత్మ పరోపకారిగా తయారవుతాను. నేను ఆత్మ నిశ్చింత జీవితాన్ని గడుపుతాను. నేను ఆత్మ సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరుస్తాను. ఒక్క క్షణం నా ఈ బుద్ధిని చెక్ చేసుకుంటాను. నా బుద్ధి శుద్ధంగా, శ్రేష్టంగా, పాజిటివ్గా ఉంది. నా బుద్ధి అనంతంగా, విశాలంగా, నిర్భయంగా ఉంది. బుద్ధిలో పరమాత్మ శక్తిని నింపుకొని ఉన్నతమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I am a detached observer. I, the soul, always try to pay attention on myself. I'm the owner. I'm the one who run this body. I'm the one who pay attention on this body. My every activity is divine and pure. My every thought is powerful and balanced. I am the God's elevated child. I totally experience the pure connectivity of the Father. I'm the one blessed by the Supreme Father. I'm the one belongs to the one Father. For the next few seconds, I check my intellect. I cleanse my intellect. Every part of my brain is so refreshed with the God's power.
every cell in my brain has become charged and powerful. Every activity I do is fulfilled with the unlimited power. Hey, Father, thank you so much for showing me the path of purity, highest inheritance, refreshness, and the divine connectivity. I try to follow Father's path and be a divine being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from my Father, the power filled with complete purity. Through the Father's power, I try to raise every step towards the path of purity. Om Shanti.